నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి మన డబ్బు వ్యవహారాలకు సంబంధించి 6 కీలకమైన రూల్స్ మారాయండి. మరి ఈ మార్పులు మనందరి జేబుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గెలిండ్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, మరి కొత్త రూల్స్ ఏంటి? అసలు సంగతిలోకి వెళ్తే చాలా ముఖ్యమైన డెడ్లైన్స్, కొత్త రెగ్యులేషన్స్ వచ్చేశాయన్నమాట. ఇవి మన బ్యాంక్ అకౌంట్ల దగ్గర్నుంచి నెలవారీ బిల్లుల దాకా ప్రతి దాన్ని ప్రభావితం చేస్తాయి. మనం మాట్లాడుకోబోయే ఆ 6 కీలకమైన మార్పులేంటంటే ఆధార్ పాన్ లింకింగ్, ఎల్పీజీ సిలిండర్ ధరలు, యూపీఐ ఇంకా డిజిటల్ పేమెంట్స్, పెన్షన్ స్కీమ్ రూల్స్, రోజువారీ ఫ్యూయల్ ధరలు, ఇంకా బ్యాంక్ మరియు ఏటీఎం ఛార్జీలు. వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అన్నింటికంటే ముఖ్యమైన అర్జెంటుగా చెయ్యాల్సిన మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే ఆధార్ పాన్ కార్డుల లింకింగ్కి సంబంధించిన చివరి గడువు. ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 31. ఇప్పటికే గవర్నమెంట్ చాలాసార్లు డెడ్లైన్ని పొడిగించింది కదా, కానీ ఈసారి మాత్రం ఇదే ఫైనల్, ఇంక ఛాన్స్ ఉండదని చాలా క్లియర్గా చెప్పేసింది. మరి లింక్ చేయకపోతే ఏమవుతుంది? చూడండి, దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదేదో చిన్న విషయం కాదు. దాదాపు మన ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయే ప్రమాదముంది. అయితే ఇక్కడొక మంచి విషయమేంటంటే ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మన ఫోన్లోనే ₹1 ఖర్చు లేకుండా 5 నిమిషాల్లో ఈ పని పూర్తి చేసేయచ్చు. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే చేసేయడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మరో మార్పు చూద్దాం. ఇది ఎల్పీజీ సిలిండర్ల ధరలకు సంబంధించింది. ఎల్పీజీ ధర తగ్గింది కదా అని అందరూ సంతోషపడటానికి లేదు. ఎందుకంటే ఈ ₹10 తగ్గింపు కేవలం కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే, అంటే హోటల్స్ లాంటి వ్యాపారాల్లో వాడే వాటికి. మనం ఇండ్లల్లో వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక ఇప్పుడు రాబోయేది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఇది యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే వాడే దాదాపు మనందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటిదాకా మనం చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కాని ఇకపై అలా కాదు. ఇక నుంచి ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన డిజిటల్ పేమెంట్ హిస్టరీ మొత్తాన్ని అనలైజ్ చేయబోతోంది. ఈ రూల్ డబ్బులు పంపేవాళ్లకి, తీసుకునేవాళ్లకి ఇద్దరికీ వర్తిస్తుంది. చిన్న చిన్న పేమెంట్సే కదా అని ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేసినా సరే, మొత్తం కలిపి చూసినప్పుడు ఒకరి ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్టు అనిపిస్తే ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలు చేసేవాళ్లకి కూడా పెన్షన్ స్కీమ్సుకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన కొత్త రూలొచ్చింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్కి మారే వెసులుబాటు ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. ఉద్యోగంలో చేరినప్పుడు ఏ స్కీమ్ని ఎంచుకుంటారో కెరియర్ మొత్తం అదే స్కీమ్లో ఉండిపోవాలి. అంటే అందులో లాక్ అయిపోతారన్నమాట. సరే, ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏంతో చూద్దాం. ఇంతకుముందున్న ఒక పాత పద్ధతి మళ్లీ తిరిగొస్తోంది. ఇక నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు వారానికి ఒకసారో 15 రోజులకోసారో ఒకేసారి భారీగా పెరగడం, తగ్గడం లాంటివి ఉండవు. దానికి బదులుగా ప్రతిరోజు రేట్లు మారుతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కసారిగా పెద్ద భారం పడకుండా చిన్న చిన్న మార్పులు అలవాటవుతాయన్నది ఆలోచన. ఇక చివరిగా బ్యాంకింగ్ విషయానికి వద్దాం. మన రోజువారీ బ్యాంకింగ్ ఖర్చులు పెంచే కొన్ని కొత్త ఛార్జీలు రాబోతున్నాయి. ఈ మార్పులు ఎలా ఉంటాయో చూడండి. బ్యాంకులు ఫ్రీ ఏటీఎం విత్డ్రాయల్స్ని తగ్గించాలని చూస్తున్నాయి. అంతేకాదు, ప్రతి ఎస్ఎంఎస్ అలర్ట్కి ఛార్జ్ వేయబోతున్నాయి. ఇంకా మినిమం బ్యాలెన్స్ రూల్స్ని కూడా మరింత కఠినతరం చేయబోతున్నాయి. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. మన అలవాట్లు మార్చుకోవటమే. చాలాసార్లు కొంచెం కొంచెం డబ్బు తీయటానికి బదులు తక్కువసార్లు పెద్ద మొత్తంలో విత్డ్రా చేసుకుంటే ఈ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మినిమం బ్యాలెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆ భారీ ఛార్జీలు పడకుండా ఉండాలంటే యావరేజ్గా నెలకి ₹50,000 వరకు అకౌంట్లో మెయింటైన్ చేయమని అడగొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మార్పులన్నిటినీ బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన, వెంటనే చెయ్యాల్సిన పనులేంటి? ఇది మన చెక్లిస్ట్ అనుకోవచ్చు. అన్నింటికన్నా ముందుగా ఆధార్ పాన్ లింక్ చేసేయాలి. యూపీఐ లావాదేవీల మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇక అనవసరమైన బ్యాంక్ ఛార్జీలు పడకుండా చూసుకోవాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. చూశారు కదా, ఈ మార్పులేవీ చిన్నవి కావు. ఇవన్నీ మన ఆర్థిక వ్యవహారాలను మరింత ఎక్కువగా ట్రాక్ చేసే దిశగా వేస్తున్న అడుగులు. మరి కొత్త వాతావరణానికి మనందరం ఎలా అలవాటు పడతామన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. మీకు ఉపయోగపడే సమాచారం, కొత్త విషయాలు, అప్డేట్స్ కావాలంటే
ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.